దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. ఫిబ్రవరి 28 శుక్రవారం రోజున వృశ్చిక రాశి వారికి మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు తెలుస్తాయి. జాగ్రత్త. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటో, అలాగే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 28 వీరి యొక్క జీవితంలో జరగబోయేటటువంటి శుభ అశుభ పరిణామాలు, మైండ్ బ్లాక్ అయ్యేటటువంటి విషయాలు ఏ విధంగా తెలియబోతున్నాయో, ఈ యొక్క రాశి వారికి సంబంధించిన ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఇంతవరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక చూసుకున్నట్లయితే, ఈ యొక్క రాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టారు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎప్పుడూ కూడా అన్వేషిస్తూ ఉంటారు. అలాగే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్లాలని క్రమశిక్షణకి ఎప్పుడూ కూడా విలువనిస్తూ ఉంటారు. సమయపాలన పాటిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే మొదలు పెడతారు. ముఖ్యంగా విషయంలోకి వస్తే 2025 ఫిబ్రవరి 28న వీరి యొక్క దినఫలాలను కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మైండ్ బ్లాక్ అయ్యేటటువంటి విషయాలు తెలుస్తాయి. ఇక ముఖ్యంగా వీరి యొక్క దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఒక పనిని మీరు పూర్తి చేయాలి అనుకుంటున్నారు, కానీ పూర్తి చేయలేకపోతున్నారు. ఆ పని పూర్తి చేయడంలో ఎన్నో అడ్డంకులు మీకు కలుగుతున్నాయి. అయితే ఆ యొక్క పని పూర్తి చేయడం మీ యొక్క లైఫ్ లో అస్సలు సాధ్యం కాదు అనే ఒక నిర్ణయానికి మీరు వచ్చేశారు. అయితే అటువంటి పని పూర్తి చేసి ఒక మంచి అవకాశం మీ ముందుకు రాబోతుంది. ఖచ్చితంగా ఆ పని పూర్తి చేస్తారు. దీనికి కుటుంబ సభ్యుల నుండి, స్నేహితుల నుండి, సన్నిహితుల నుండి అలాగే సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది. అలాగే ఏ అవకాశం కోసం అయితే చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో ఆ అవకాశం మాకు రాదు అని మీరు అభిప్రాయానికి వచ్చేశారో అటువంటి ఒక అవకాశం, ఒక అద్భుతమైన పరిస్థితి మీకైతే కలుగుతుంది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, జీవితంలో కానీ, వివాహ విషయంలో కానీ మీకైతే కనుక ఒక మంచి అవకాశం అయితే రాబోతుందనే చెప్పుకోవాలి. మీకున్నటువంటి సవాళ్లు అలాగే కష్టాలు ఇక మీదట తీరిపోబోతున్నాయి. మీ మీద నింద వేసినటువంటి వారు తలదించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరైతే చుట్టూ ఉన్న వారితో జాగ్రత్తగా ఉండాలి. మీరైతే చాలా కాలంగా ఉన్నటువంటి ఒక కోరిక నెరవేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి మీరైతే చాలా సంతోషంగా ఉంటారు. మీరైతే కనుక ఒక వ్యక్తితో తెగదింపులు చేసుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అది స్నేహబంధం కావచ్చు, లేకపోతే వేరే సంబంధమైన కావచ్చు, మీకున్నటువంటి బంధుత్వాల్లో కావచ్చు. ఒక వ్యక్తితో మీరైతే పూర్తిగా సత్సంబంధాలను తెగదింపులు చేసుకుంటారు. కొన్ని ప్రతికూల ఫలితాలను కూడా ఎదుర్కొంటారు. దీనికి సంబంధించి మీరైతే కొంత ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అయినప్పటికీ మీకు కొంత నూతన వ్యక్తుల పరిచయం కూడా ఏర్పడుతుంది. ఉన్నత స్థాయికి వెళ్లే ముందు కొన్ని నూతన అవకాశాలు కలుగుతాయి. ప్రతికూలతల్ని అనుకూలంగా మార్చుకోవడానికి మీరైతే శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా, దుర్గా చాలీసాను పఠించడం ద్వారా, శుభతిథి ఉన్న మంగళవారం రోజున హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించడం ద్వారా, మీ శక్తి మేరకు దాన ధర్మాలను చేయడం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని పొందుకుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం ద్వారా కూడా మీరు సకల శుభాలు కలుగుతాయి. గోమాతను సేవించడం ద్వారా సకల దేవతలను ఆరాధించినంతటి పుణ్యఫలం మీకు కలుగుతుంది. చూశారు కదండి, ఇది వాటి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.